గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్ళాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వారం రోజులుగా 38, 39, 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో వాతావరణ శాఖ రోజురోజుకు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎండలపైన మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్ ఉన్నారు. వారిని అడుగుదాం. రోజురోజుకి ఎండలైతే విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. వారం రోజులుగా 37, 38, 39 వరకు చేరింది. ఈరోజు నిన్న 40 డిగ్రీలకు చేరింది. ఈరోజు కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రోజురోజుకు ఎండల వేడిమి ఎక్కువ ఉండడం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే అండి టెంపరేచర్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యాయి. డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కంటే ఒక 2 నుంచి 3 డిగ్రీలు మనకు అధికంగా నమోదయ్యాయి. ప్రీవియస్గా 10 డేస్ నుంచి చూసుకుంటే నార్మల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది అంటే నార్మల్గానే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మనకు ఎప్పుడు కానీ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకు టెంపరేచర్స్ అనేవి మెల్లగా రైజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ మంత్ కూడా మనకు టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంటుంది. ఈ వారం రోజుల్లో చూసుకుంటే మనకు టెంపరేచర్ అనేది 38 నుంచి 39, 40 డిగ్రీల వరకు రికార్డ్ అయింది. నిన్న చూసుకుంటే మనకు 40 డిగ్రీలు, ఈరోజు చూసుకుంటే 39.7 అంటే సుమారుగా 40 డిగ్రీల వరకు టెంపరేచర్స్ అనేది రికార్డ్ అయ్యాయి. అయితే చెప్పండి సార్, ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నదా? యాక్చువల్గా ఏంటంటే అండి మనకు మెయిన్గా టెంపరేచర్స్ అనేటివి మనకు మేలో ఎక్కువగా రికార్డ్ అవుతాయి. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకు ఎక్కువ రికార్డ్ అవుతాయి. పోయిన సంవత్సరం కూడా ఈ టైంలో సుమారుగా 39 నుంచి 40 డిగ్రీలే రికార్డ్ అయ్యాయి. ఇంకా ముందు చూసుకుంటే మనకు టెంపరేచర్స్ అనేవి ఎలా రికార్డ్ అవుతాయో మనకు తెలుస్తాయి. అంటే 2005 తర్వాత అత్యధికంగా 2005లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బ్రేక్ చేయాలి. ఈసారి కూడా ఏమైనా అవకాశాలు ఉండే అవకాశాలు బ్రేక్ చేస్తే? అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు హైయెస్ట్ ఇంతవరకు 2005లో మేలో 47.3 డిగ్రీస్ అనేది రికార్డ్ అయింది. అదే ఇప్పటి వరకు హైయెస్ట్. ఇప్పుడున్న టెంపరేచర్ చూసుకుంటే నార్మల్గా గత ఏడాది ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనది దక్కన్ పీఠభూమి ఎత్తు అయిన ప్రాంతం ఉండడం వల్ల అత్యధికంగా ఎండలు కొడుతున్నాయి అన్న నిజమేనా? యాక్చువల్గా ఏంటంటే మనకు అది కూడా ఒక కారణమే. దక్కన్ పీఠభూమి ఉండడం వల్ల అది ఒక కారణము. దాంతోపాటుగా ఏంటంటే మనకు భౌగోళిక పరిస్థితులు అనేటివి కూడా దానికి అదే అవుతుంది. సో మన భౌగోళిక పరిస్థితి విదర్భ కానీ తెలంగాణ రీజియన్ కానీ అధికంగా ఉష్ణోగ్రతలు కారణం అది ఒకటి. మొత్తానికి చూసుకోవచ్చు, వాతావరణంలో రోజు రోజుకు వేడి మార్పులు చోటు చేసుకున్నాయి. 2005 తర్వాత ఇప్పటి వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేదు. 2005 మేలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాతావరణంలో ఎప్పుడు 40 డిగ్రీల పైనే ఎండ ఉంది. ఎప్పుడు కూడా ఆ బ్రేక్ని అయితే బ్రేక్ చేయలేదు. ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1-2 సెంటీమీటర్లు అటు ఇటు ఉండొచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతము, వాతావరణంలో భౌగోళిక పరిస్థితుల్లో ప్రభావం మార్పుల వల్ల కొంచెం ఎండలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడద్దు. అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళాలి. ఎండల నుండి కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఖచ్చితంగా పని ఉంటేనే తప్ప బయటకు వెళ్ళాలి. ఎండల నుండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చూసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.